2019లో ఆగస్టు 7వ తారీఖు పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఖమ్మం జిల్లా పరిషత్తు చైర్మన్గా అలాగే పాలకవర్గం ఈరోజు పదవి బాధ్యతల నుంచి మరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో ఈ ఖమ్మం జిల్లా పరిషత్తు ఖమ్మం జిల్లా ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మొట్టమొదటి చైర్మన్గా నాకు అదృష్టం మరి వచ్చి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గత 5 సంవత్సరాలు జిల్లా పరిషత్తులో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అవసరమైనటువంటి ఏజెండాలని ప్రజలకి ఎదురవుతున్నటువంటి సమస్యల్ని మరి ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వేదికగా చర్చించేటువంటి ప్రయత్నం చేశాం. ఎన్నికైనటువంటి 20 మంది జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా ఈ చర్చలు మరి చాలా అర్థవంతంగా మరి బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది. గత 5 సంవత్సరాల కాలం అనేది పల్లెల్లో కానీ మొత్తం గ్రామాల్లో అభివృద్ధి అనేది ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని మనం చూసాం. అందుకనే మా యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. రానున్నటువంటి కాలంలో కూడా మరి ఈ జిల్లా పరిషత్తులో ఈ 5 సంవత్సరాలు పరిపాలన అనేది ఆదర్శంగా ఉంటుందని మేము భావిస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా గత 5 సంవత్సరాలు మేము మాట్లాడినటువంటి మంచి మాటలన్నిటిని కూడా ప్రజలకి చేరువ చేసినందుకు అలాగే అధికారులు కూడా మరి సహకరించి మా యొక్క మరి చర్చల్ని వాళ్ళు అమల్లో చేసేటువంటి దాంట్లో అధికారుల యొక్క పాత్ర కూడా గణనీయంగా ఉన్నది. అందుకనే అధికారులకు మీడియా మిత్రులకు తోటి జెడ్పీటీసీలకు ఎంపీపీలకు మరి మాకు సహకరించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారికి శాసనసభ్యులకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు శాసనసభ్యులకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.